ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పనా? సరే అయితే విను. ఒకరోజు ఏమవుతుందంటే ఒక రాక్షసుడు తపస్సు చేసి దేవతల దగ్గర వరం పొందుతాడు. తను ఎవరైనా పొడిస్తే రక్తం నుంచి వచ్చిన రాక్షసుడు యొక్క రక్తం 10 రాక్షసుల కింద మారుతుంది అని చెప్పి. అలా రాక్షసుడు విర్రవీగిపోతుంటూ ఉంటాడు. నన్ను ఎవడు చంపలేడు, నన్ను ఎవడు ఏం చేయలేడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే శివుడిని కూడా చాలా తక్కువ చేసి వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటలు పార్వతీదేవి విని ఆవిడకి చాలా కోపం వచ్చేస్తుందంట. ఎంత కోపం అంటే ఇంకా ఆవిడ భరించలేనంత కోపం వచ్చి ఆవిడ కాళికాదేవి రూపం ఎత్తుతారు. ఆ టైంలో ఎత్తి ఆ రాక్షసుని ఎలా పడితే అలా చంపి సంహరిస్తారు. ఎన్ని మంది రాక్షసులు పుట్టినా కూడా ఆవిడ చంపుతూనే ఉంటారు ఆ రాక్షసుల్ని. అలా రాక్షసులు అందరూ చనిపోతారు. అయినా ఆవిడ కోపం ఇంకా చల్లారదు. అప్పుడు ప్రజలందరూ అనుకుంటారు సృష్టికి విరుద్ధంగా ఇది జరిగింది, సృష్టి అంతమైపోతుంది అని చెప్పి. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే కాళికాదేవి కాళ్ళ కింద వెళ్ళి పడిపోతారు. పడిపోగానే అంటే పడిపోవడం కాదు, పడుకుంటారు. పడుకోగానే కాళికాదేవి శివుడిని చూసి అయ్యో నా భర్త నా కాలి కింద ఉండడం ఏంటి అని చెప్పి వెంటనే ఆవిడ శాంతి రూపం అవుతుంది. తెలుసా? ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయొచ్చు కదా, కమెంట్ కూడా చేయండి నచ్చిందో లేదో. బాయ్ బాయ్.